Hi children, today we are going to learn about conservation of soil అంటే భూమి యొక్క వినియోగము. So we all know that the upper surface of soil fertile for agriculture. Agriculture అంటే ఏంటి? వ్యవసాయానికి భూమి ఉపరితలం fertile అంటే సారవంతంగా ఉండాలి. It is carried away by wind and rain. అంటే ఏంటి? రెయిన్ తోన తర్వాత గాలితోన అదేమవుతుంది? ఫర్టైల్ అండ్ సారవంతంగా అవుతుంది. దిస్ లీడ్స్ టు సాయిల్ ఎరోషన్. అదర్ ఫ్యాక్టర్స్ లైక్ కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్ ఆల్సో కేసెస్ ఎరోషన్ టు టేక్ ప్లేస్. అంటే అది సారవంతంగా కావడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఏంటి? అదర్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్ అంటే ఏంటి? కారణాలు. సాయిల్ ఎరోషన్ రెడ్యూస్ ద ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్. అంటే ఈ భూమి మనం కట్ చేస్తే ఏమైపోతుంది? దాని యొక్క సారమంతా కూడా పోతూ ఉంది. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వి కన్జర్వ్ సాయిల్ అండ్ ప్లాంట్ మోర్ ట్రీస్ అండ్ ఎన్షూర్ దట్ ట్రీస్ ఆర్ నాట్ కట్ ఇన్ ఫ్యూచర్. ఏమని నిర్ధారించాలి? చెట్లని ఫ్యూచర్ కోసం అంటే భవిష్యత్తు కోసం పెంచాలి, కానీ చెట్లని కట్ చేయొద్దు. ద ఫార్మర్స్ షుడ్ యూజ్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ లైక్ కౌ డంగ్ అండ్ కాంపోస్ట్ టు ద సాయిల్ సో దట్ ద క్వాలిటీ ఆఫ్ ది సాయిల్ విల్ బి ఇంప్రూవ్డ్. అంటే ఏంటి? మనం రసాయనిక ఎరువులు కాకుండా ఏంటిది? ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే సేంద్రియ ఎరువులు మాత్రమే వాడాలి. ఎలాంటివి? కౌడంగ్, తర్వాత కంపోస్ట్ టు ది ఏంటి భూమికి, అవి అటువంటి వేస్తేనే మంచి పంటలు వస్తూ ఉంటాయి. దే షుడ్ ఆల్సో ప్రాక్టీస్ క్రాప్ రొటేషన్. క్రాప్ రొటేషన్ ఏంటంటే ఒకసారి ఒక పంట పండించడం, మళ్ళీ నెక్స్ట్ వేరే పంట పండించడం. క్రాప్ రొటేషన్ ఈజ్ గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఇన్ సక్సెషన్ ఆన్ దట్ సేమ్ ల్యాండ్. అంటే అదే భూమిలో ప్రతిసారి ఒక రకమైనటువంటి పంట పండించడం. అలా చేయడం వల్ల ఏమైపోతుంది? భూమి చాలా సారవంతంగా ఉంటుంది. ఎక్కువ లాభం, ఎక్కువ మొత్తాదులో పంటను మనం పండించుకోవచ్చు, లాభాలు బాగా పొందవచ్చు. హార్ట్స్ రైట్ డౌన్ ది 3 అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ డ్యామ్ అండ్ పర్పస్ ఆఫ్ కెనాల్. డ్యామ్ అంటే ఏంటి? నీళ్లు మనం వినియోగించడానికి రివర్స్ పైన కడతాం కదా, అది. నెక్స్ట్, కెన్ యూ ఫైండ్ ద ఆన్సర్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. అంటే ఏంటి? భూమి మీద ఉండే ప్రతి మనిషి కూడా ఈ యొక్క వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. Soil is topmost layer of the earth surface in which plants and trees grow. భూమి పైన ఉండేటటువంటి మొత్తానికి పైన ఉండేటటువంటి లేయర్ ఏది? సాయిల్. ఏది? ప్లాంట్స్ అన్ని కూడా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఈజ్ రెయిన్. భూమిలో ఉండేటటువంటి అన్ని మొత్తం వాటర్లో కంట చాలా ఏంటి? ఫ్రెష్ వాటర్ ఏది? రెయిన్ అని చెప్పవచ్చు. దేర్ ఆర్ మెయిన్లీ 6 types ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా. ఎన్ని రకాల సాయిల్స్ ఉన్నాయి? 6 types ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. ఫర్ ఇరిగేషన్ పర్పస్ వెల్స్, ట్యాంక్స్, కెనాల్స్ అండ్ డ్యామ్స్ ఆర్ బిల్డ్. ఇరిగేషన్ ఏంటంటే పంటలు పండించడానికి నీరును అంటే నీటి పారుదలకు ఏమేమి ఉన్నాయి? వెల్స్, ట్యాంక్స్, కెనాల్స్ అండ్ డ్యామ్స్ ఆర్ బిల్డ్. Exercise summative assessment. Answer the following questions. How can we conserve water? What is irrigation? What is hydroelectricity? Exercise summative assessment. What is hydroelectricity? Next, fourth one. What is soil erosion and how can it be prevented? ఎట్లా మనం దాన్ని రక్షించుకోవాలి? B1. Fill in the blanks with these options.
Fill in the blanks with these options. First one, soil erosion is caused by డాష్ అండ్ డాష్. ఏంటి ఈరోజు అంటే మనం దాంట్లో ఉండేటటువంటి ఏది సాయిల్ ఎరోషన్ దేని నుండి వస్తుంది? విండ్ అండ్ రెయిన్. విండ్ అండ్ రెయిన్. డాష్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ మేడ్ ఫ్రమ్ డెడ్ ప్లాంట్స్ అండ్ లీవ్స్. హ్యూమస్. నెక్స్ట్, డాష్ ఈజ్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. ఏది? బాక్రానంగల్ డ్యామ్. ఏది? బాక్రానంగల్ డ్యామ్. సో ఫోర్త్ వన్, డెజర్ట్ సాయిల్ ఈజ్ డాష్ నాట్ ఫర్టైల్. అంటే ఏంటి? అది ఈ యొక్క ఎడారిలో ఉండేటటువంటి ఏదైతే సాయిల్ అంటే మట్టి ఉందో అది సారవంతమైనది కాదు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. కాలం ఏ, ఫరక్కా బ్యారేజ్, మౌంటైన్ సాయిల్, కోకోనట్, సర్దార్ సరోవర్ డ్యామ్. అండ్ నెక్స్ట్ కాలం బి, ఫ్లాట్ సాయిల్, రిచ్ ఇన్ హ్యూమస్, built on river Narmada, built on the Ganga river. ఫరక్కా బ్యారేజ్ ఏంటి? ఏతో ఏది మ్యాచ్ అవుతుంది? డి, built on the Ganga river. సో ఫస్ట్ వన్ డి, మౌంటైన్ సాయిల్ ఏంటి? రిచ్ ఇన్ హ్యూమస్. సో సెకండ్ వన్ ఏంటి? బి, కోకోనట్ ఏంటి? లాటరల్ సాయిల్. సో థర్డ్ వన్ ఏ. ఫోర్త్ వన్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ ద రివర్. Next, write T for true and F for false sentences. The rain is the main source of fresh water. So it is true. About 2/4 of the earth's surface is covered by water. False. Sardar Sarovar Dam is built on Narmada River. True. There are mainly 6 types of soils in India. There are mainly 6 types of soils in India. So it is true. Next, multiple choice. So there are mainly 6 types of soil in India. They are given false, but it is true. So multiple choice questions. First one, laterite soil can be used for making granite, bricks, stone, water. So it is bricks. Second one, Bakranangal Dam is built on the river Satluj, Mahanadi, Narmada, Yamuna. So it is built on the river Satluj. So it is the A answer. Nagarjuna Sagar Dam is in Andhra Pradesh, Madhya Pradesh, Telangana, both B and C. So first one is the answer. So it is Andhra Pradesh. Formative assessment. So next one, formative assessment. Assessment lo find words in the grid matching of the following. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆ బ్లాక్స్ లో ఉండేటటువంటి మనం ఏం చేయాలి? ఫైండ్ అవుట్ చేయాలి. బాక్రానంగల్ డ్యామ్, హీరాకుడ్ డ్యామ్ అండ్ గ్రౌండ్ వాటర్, సీ వాటర్. ఆ వర్డ్స్ ఎక్కడ ఉన్నాయో మనం దాంట్లో ఏం చేయాలి? అది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, యాక్టివిటీ ప్రాజెక్ట్ వర్క్. టేక్ 2 pots and label them. Fill both of pots with soil. Put 2 plants in each of pots. Water the plants every day. In one of the pot, add compost and moisture. Observe both the plants
after a few weeks, what difference do you see? Which soil good for plants? ఏం చేయాలి? రెండు పాట్స్లో ప్లాంట్ పెట్టాలి. ఒక దాంట్లో కంపోస్ట్ అవన్నీ కూడా వేయాలి, ఒక దాంట్లో వేయకుండా ఉండాలి. ఏది తొందరగా పెరుగుతుందో మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఫర్ దిస్ ఏది భూమి ఏ మట్టి అంటే ఏ మట్టి సారవంతంగా ఈ ప్లాంట్స్ మొలవడానికి ఉపయోగపడుతుందో మనకు తెలుస్తూ ఉంది. సో మనకేంటి వాటి యొక్క డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అప్ టు దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 7th lesson. We can meet in 8th lesson, next lesson. So you have to write all the question answers and bits in your notebook and workbook with good handwriting. Thank you.